జీవితాన్ని అందంగా గడుపుకోవడానికి అనేక పరమార్థిక నీతి ప్రబోధిత ఆహ్లాదకర పుస్తకం లాంటిదే ఈ వాత్సాయన కామసూత్ర గ్రంథం కూడా. కళాత్మకంగా ఆలోచించటం, కళాత్మకంగా జీవించటం, అందరిలాగా కాక విభిన్నంగా ఉన్న జీవితాన్ని అనుభవించటం, వాటిలో పారవస్యతనం ఆనందించటం చాలా తక్కువ మందికి తెలిసే అనుభూతి. దీనిని ఒక రకంగా ఈస్థెటిక్ లైఫ్ అనవచ్చు. వాత్సాయన కామసూత్రలో అద్భుతమైన అనుభూతి మార్గాలు, ముఖ్యంగా భార్యాభర్తల అనుబంధం, జీవనయానం నిత్య నూతనంగా ఆనంద విహారంగా గడపడానికి వయస్సు ముదిరాక కూడా ఆనందాల అనుభూతిని అనుభవించేందుకు వాత్సాయన మార్గం అనుసరణీయం. వాత్సాయనుడి కామసూత్రాన్ని ఎందుకు రాస్తారు? భార్యాభర్తల అన్యోన్యత పర స్త్రీ పురుష వ్యామోహాలని పట్టించకుండా ఉంటుంది. దానివల్ల గృహ సౌఖ్యం మరింత పటిష్టమవుతుంది. అందుకే కామసూత్రాలు అనుసరించటం ఉత్తమ మార్గం. ఎందుకు కామసూత్రాలు ప్రచారం చేయటం అనే ప్రశ్నతో ప్రారంభమయ్యే ఈ నృత్య రూపకం అర్ధనారీశ్వరి పరస్పరానంద కేళి వినోద ప్రార్థనతో ముగుస్తుంది. నాట్యంలో నృత్యాన్ని శృంగార భంగిమలకు సమకూరిన అంగీకార నవ్యం ఎలా సూచనలు చేసిందో అదే ఈ నాట్య రూపకానికి ప్రేరణనిచ్చాయి. అంతేకాక యోగశాస్త్రంలో మూలాధార చక్రాలలో శృంగార ప్రేరేపిత అంశాలన్నీ నాట్య రూపంలో సాక్షాత్కరింపజేయటం ఈ రూపంలో ప్రత్యేకత. ఈ శృంగార శాస్త్రాన్ని అధ్యయనం చేయటానికి జగద్గురు శంకరాచార్యుల వారి పరకాయ ప్రవేశం చేశారని జగత్తు ప్రసిద్ధి చెందిన విషయం. నరనారీల సంచేంద్రియాల స్పందించి జీవచేతనానికి కారణమయ్యే నవ సృష్టికి ఆరంభమయ్యే వాత్సాయన కామసూత్రాలు, నక్షత్రాలు, దంతక్షేత్రాలు, చుంబున ఆలింగనాదుల పరవస్య విధానాన్ని సవివరంగా చెప్పింది. రంగస్థల నాట్యానికి అనుగుణమైన విధానాలు, సూచ్య సంకేత వ్యక్తాత్య సౌందర్యంగా రూపొందించిన ఈ నృత్య రూపకం 23 ఏళ్ల తర్వాత భాగ్యనగర్ ప్రేక్షకులకు సందర్శనార్థం ఈ నెల 13వ తేదీ రవీంద్ర భారతి ప్రధానాలయంలో ప్రదర్శించారు. నేను కూచిపూడి డాన్సర్ని. ఈరోజు సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్ అని శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీకాకుళంలో 12 ఎకరాల్లో పెట్టడం జరిగింది. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కూచిపూడి గురుకులానికి నేను డైరెక్టర్గా, ఫౌండర్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు రవీంద్ర భారతిలో ఈ పిల్లలందరూ కూడా చాలా బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ట్రైబల్స్, అట్లాగే బీసీ, ఎస్సీలు, వీళ్ళందరూ కూడా. అండ్ వీళ్ళందరినీ తీసుకొచ్చి కలెక్టర్ గారు వారి ఆదేశాల మేరకు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్కి చైర్మన్ అండి, వారికి అన్నం పెట్టి విద్య నేర్పుతున్నాం మేము. ఈ రోజున మీరందరూ చూశారు ఎంత నిష్ణాతులుగా చేశారో. అంటే మట్టిలో మాణిక్యాలంటే నాకు ఇదే అనిపిస్తుంది. మనం నిజంగా ఒక హెల్ప్ చేస్తే బ్రహ్మాండంగా ఏ స్థాయి వాళ్ళన్నా పైకి ఎదుగుతారన్నది ఈరోజు సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్ రవీంద్ర భారతిలో ప్రూవ్ చేసుకుంది. 25 ఏళ్ల కిందట 2003లో నేను కామసూత్ర బ్యాలీ చేశాను. మళ్ళీ 25 ఏళ్ల తర్వాత ఈ పిల్లలతో చేసి మీ అందరి సమక్షంలో, అలాగే హైదరాబాదు మంచి కాస్మోపాలిటన్ సిటీ, మంచి అభిరుచి ఉన్న సిటీ, వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలన్న తపనతో ఈరోజు రవీంద్ర భారతిలో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇది అర్ధనారీశ్వరం అన్న పేరుతో వాత్సాయన కామసూత్ర ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వాత్సాయన కామసూత్ర ఆధారంగా ఒక కూచిపూడి నృత్య నాటిక ప్రదర్శితం ఈరోజు జరిగింది. దానికి రైటర్ నిమ్ గారు, మ్యూజిక్ గరిమెళ్ళ గోపాలకృష్ణ గారు, మ్యూజిక్ డైరెక్షన్ అండ్ సురేష్ ప్రసాద్ గారు, కాన్సెప్ట్ కొరియోగ్రఫీ నేను చేశాను. ఈరోజు పిల్లలందరూ యామిని కసిరెడ్డి, నిమ్మల అంజలి, కొర్రా బలరాం, వైష్ణవి, లిఖిత, వీళ్ళందరూ కూడా ఇంత బాగా చేశారంటే వాళ్ళు దాదాపుగా 6-7 గంటల ప్రాక్టీస్ సంప్రదాయంలో చేస్తారు. మీకు అందరికీ ఒక విన్నపం, అందరూ సంప్రదాయానికి రావాలి, అందరూ ఆ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయాలి. అది ఒక వాల్మీకి ఆశ్రమంలా ఉంటుంది శ్రీకాకుళంలో. తప్పకుండా వచ్చి, అక్కడ గెస్ట్ హౌస్ ఉంది. చాలామంది ఇప్పుడు గెస్టులు మాకు ఫారెన్ నుంచి కూడా వస్తున్నారు. ఈ పిల్లలందరూ మన US, UK కంటిన్యూస్గా 3 years అబ్రాడ్ కూడా వెళ్తున్నారు. సో చాలామంది గెస్టులు వచ్చి 2 రోజులు 3 రోజులు ఉండి యోగా ప్రాక్టీస్ వాళ్ళు చేస్తూ, మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ, డ్యాన్స్ని, మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఆ న్యాచురల్ అట్మాస్ఫియర్లోని ఆశ్రమంలోని గడుపుతున్నారు. సో దయచేసి సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్కి మీరందరూ రావాలని కోరుకుంటున్నాను. నా ఫోన్ నంబర్ రాసేసుకోండి, 9849107426. Some few words about chief guests and today, sponsors.
స్పాన్సరర్స్ వద్దు, వారు చెప్పొద్దన్నారు. బట్ ఈరోజు సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్ ఇట్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండి. దీనికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ ట్రస్టీస్. వీరందరి బ్యాకింగ్తో పాటు ఈరోజు సంప్రదాయం నిలబడిందంటే కారణం శ్రీమతి ప్రవీణ యజ్ఞం భట్. ఆవిడ సిఎస్ఆర్ బోయింగ్ హెడ్ మనకి ఇండియాకి. ఆవిడ దాతృత్వం, అలాగే డాక్టర్ పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు చాలా పెద్ద డొనేషన్ ఇచ్చారు. ఆయన కొంచెం ఒంట్లో బాగాలేక రాలేకపోయారు. ఈరోజు దాదాపు 1 crore ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన గెస్టులందరూ కూడా సులభ్ ఇంటర్నేషనల్ కుమార్ దిలీప్ గారు ఈ హెస్ గివెన్ సమ్ చాలా పెద్ద డొనేషన్లు ఇచ్చారు. ఈరోజు సంప్రదాయం నిలబడిందంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న వీళ్ళందరి చేయూతతో నిలబడింది. ఈరోజే వీళ్ళందరూ మాకు గెస్టులు. కూచిపూడి నిలబడిందంటే వీరందరూ కారణం. థ్యాంక్ యూ.